మరణాత ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మేఘములోనే వేగము తెలసి, మేఘములోనే వేగము తెలసి, మేఘనాదుని రాకడ కొరకై, మేఘనాదుని రాకడ కొరకై సిద్ధము చేయు సంఘమిది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు వస్తున్నారంటే ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని ఆయన చెప్తా ఉన్నాడు. మరి ఆయన వస్తున్నాడంటే మనకు సిద్ధపాటు కలిగి ఉండాలి. మనం ఒక ఊరు వెళ్ళినప్పుడు ఎలా సిద్ధపడతామో, అదే మనం ఏదైనా పని చేయడానికి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, ఒక జాబ్కి వెళ్ళేటప్పుడైనా ఎలాగైతే సిద్ధపడతామో, అలాగే యేసయ్య వస్తున్నాడంటే మనం కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపడాలంటే ఎలా సిద్ధపడతాం అసలు? మరి సిద్ధపడడానికి దేని బిడ్డలారా చెప్పే సంఘాలు కొన్ని ఉంటాయి. అందులో ప్రత్యేకంగా బైబిల్ మిషను మరి వారు రాకడ గురించి ఎక్కువగా బోధిస్తూ ఉంటారు. ఎందుకంటే రాకడ వస్తున్నది, యేసయ్య వస్తున్నాడు అని ఎక్కువగా చెప్తూ ఉన్నారనే సంఘాల్లో ఏదైనా ఉన్నదంటే బైబిల్ మిషను. నిజంగా దేని బిడ్డలారా మనం అందులో ఉన్న లోతును గ్రహించుకోవాలి. బైబిల్ మిషన్ అంటే చాలామందికి ఇష్టం ఉండదు, కానీ దేని బిడ్డలారా నువ్వు రాకడకు సిద్ధపడాలంటే బైబిల్ మిషనే. దైవజనుల తండ్రిగా దేవదాసయ్య గారు ఎన్నో మాటలు రాస్తారు. ఆయన ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, ఎన్నో మాటలు చెప్పారు, చాలా పుస్తకాలు కూడా ఉన్నాయి. మరి అవన్నీ మనం చదువుకున్నప్పుడు యేసయ్య ఏ విధంగా వస్తారు, ఎలా వస్తారు, అసలు ఎలాగొస్తే మనము సిద్ధపడగలము, ఏ విధంగా మనం సిద్ధపడితే ప్రభు దగ్గరికి వెళ్ళగలము అనే అంశాలన్నీ కూడా దైవజనులు పుస్తకాల్లో రాశారు. అవన్నీ మనం చదివినప్పుడు అందులో ఉన్న మర్మాలన్నీ మనకి అర్థమవుతూ ఉంటాయి. కాబట్టి ప్రియ సహోదరులారా, మరి మనము ఈ రాకడ నెల, నవంబర్ నెల అనగా రాకడ నెల కాబట్టి ఈ నెలలో మనం ఎక్కువగా రాకడ తలంపు కలిగి ఉండాలి. ఏం చేయాలి? మనం రాకడ తలంపు. మరి మనము నడుస్తున్నా రాకడ తలంపు కలిగి ఉండాలి, కూర్చున్నా రాకడ తలంపు కలిగి ఉండాలి, పడుకున్నా రాకడ తలంపు కలిగి ఉండాలి, ప్రార్థన చేసుకుంటున్నా, బైబిల్ చేసుకుంటున్నా రాకడ తలంపులు కలిగి ఉండాలి. మనం రాకడ తలంపు కలిగి ఉండాలి. అప్పుడే రాకడలో మనం ఎత్తబడగలము. అప్పుడే మనము ఏం చేయగలము? రాకడలో ఎత్తబడగలము. దేవునితో ఆయన ప్రక్కన కూర్చునే ధన్యత మనకు దొరుకుతుందంటే మరి సిద్ధపడాలి. మనం సిద్ధపడితేనే రాకడలో ఎత్తబడగలము. అందుకే మేఘములోనే వేగము తెలిసి మేఘానాథుని రాకకై మనం ఎదురు చూడాలి. ఏం చేయాలి? మేఘానాథుని యొక్క రాకకై మనం ఏం చేయాలి? ఎదురు చూడాలి. ఎదురు చూసే వరుసలో మనం ఉన్నామా? లేక ఎదురు చూడకుండా లోకంలో తిరిగే వరుసలో మనం ఉన్నామా? ఇది గ్రహించుకున్నప్పుడు పరలోక రాజ్యాన్ని మనము స్వతంత్రించుకుంటాం. ప్రభుతో కూడా పక్కన కూర్చుని అర్హత దొరుకుతుంది. మనకి మేఘంలో వెళ్ళే భాగ్యం దొరుకుతుంది, మేఘంలో వెళ్ళే ధన్యత మనకు దొరుకుతుంది. కాబట్టి ఎక్కువగా ప్రార్థనలు, విజ్ఞాపనలు దేవులరా ఎక్కువగా చేయాలి. రాకడలో సిద్ధపడితేనే కానీ మనం ఎక్కడికి వెళ్ళలేము. దేని బిడ్డలారా, సిద్ధపడితేనే కానీ మనం ఎక్కడికి వెళ్ళలేము. కాబట్టి సిద్ధపాటు కలిగి ఉండాలి. 10 మంది కన్యకులు చూడండి, 5 సిద్ధపడ్డారు, 10 మంది సిద్ధపడ్డారు మొదట. తర్వాత ఏం చేశారు? 5 తన విశ్వాసాన్ని పోగొట్టుకున్నారు. 5 ప్రభు వస్తారని ఎదురు చూశారు. మరి మనం ఏ వరుసలో ఉన్నాం? ఎదురు చూసే వారి వరుసలో ఉన్నామా? లేక మేము కూడా సిద్ధపడ్డాము అని చెప్పి లోకం వైపు చూసే వరుసలో మనం ఉన్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకుని ప్రభు వస్తూ ఉన్నాడు కనుక దేని బిడ్డలారా మనము పదే రాకడ తలంపుని కలిగి ఉండాలన్నారు దైవజనులు దేవదాసయ్య గారు. ఏం చేయాలి? రాకడ తలంపు కలిగి ఉండాలి. ఏంటి అలా అస్తమాలు రాకడ తలంపు అంటారు, రాకడ అంటారు, అనుకుంటూ ఉంటారు చాలామంది తెలియక. ఏం బిడ్డలారా అలాగే మనం అనుకోకూడదు. ఏ మాట అయినా మనం గ్రహించాలి, ఏ మాట అయినా మనం వినాలి. చెప్పిన మాట దైవజనులు ఎవరు చెప్పినా అది గ్రహించుకుని అందులో మంచి మనము తీసుకుని వాటి ప్రకారం నడవాలి. కాబట్టి ప్రియ సహోదరులారా అందరూ కూడా జ్ఞాపకం చేసుకుని రాకడ తలంపును కలిగి ఉండి రాకడలో ఎత్తబడే భాగ్యము యేసయ్య మనందరికి దయచేయును గాక. ఆమేన్. మరణాత.